తెలంగాణ రాష్ట్రంలో గత సర్కార్లో కేసీఆర్ చేసిన మంచి పనుల కోసం కేసీఆర్ను పొద్దుగాల ఇవ్వగానే మనం యాద్ చేసుకున్నాం. పొద్దుగాల ఇవ్వగానే ఆయన పేరు తలుసుకున్నాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి పేరు పొద్దుగాల ఇవ్వగానే ఎందుకు తలుసుకుంటున్నాం? రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తుండు కాబట్టి పొద్దుగాల ఇవ్వగానే రేవంత్ రెడ్డి పేరు తలుసుకుంటున్నాం. మరి ఎవరు తలుసుకుంటారు? అన్ని వర్గాలకు సంబంధించిన ప్రజలు రేవంత్ రెడ్డి పేరును పొద్దుగాల ఇవ్వగానే తలుసుకుంటారు. ఎందుకంటే ఎవరికి ఏం న్యాయం జరగలే. ఆ రైతుల విషయంలో జరగలే, వృద్ధుల విషయంలో జరగలే, దివ్యాంగుల విషయంలో జరగలే, రాష్ట్ర ప్రజల ఉద్యోగుల విషయంలో జరగలే, నిరుద్యోగుల విషయంలో. ఇట్లా చూసుకుంటే ఏ వర్గంలో చూసుకున్నా రేవంత్ రెడ్డి చేసిన మోసాలే తప్ప ఒక్కడి కూడా కరెక్ట్ లేదు. పొద్దుగాల ఇవ్వగానే ఎవరిని తలుచుకుంటాం? తననే తలుచుకుంటాం. ఇంకొక విషయం ఏంటంటే ఈ మధ్యలో అన్నింటికీ గుండు నామం పెట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు భరోసాకు నామం పెట్టిండు, పెన్షన్లకు నామం పెట్టిండు, 4000 ఇస్తా అని ఇయ్యలే కదా, అది నామమే అనుకోవాలి. ఇవన్నీ సరే పోని, అవన్నీ పోయినాయిరా నాయన, తద్దినాలు అయినాయి పోయినాయి అనుకుంటే ఏకంగా ఆరోగ్యశ్రీ కూడా బంద్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారట. ఇక ఆరోగ్యశ్రీ బంద్ అయిపోతే బతుకులు ఆగమైపోయినట్టే. ఆరోగ్యశ్రీ బంద్ అయిపోతే పేదోని బతుకు ఆగమైపోయినట్టే. ఇక చూడరిగో రాష్ట్ర వ్యాప్తంగా నిలిచిపోయిన సేవలు. రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయినాయి. మరి ఎవరికి చెప్పుకోవాలి ఈ బాధ? రేవంత్ రెడ్డి నీకు పొద్దుగా లేచి కొబ్బరికాయ కొట్టి దండం పెట్టాలి, ఈ ఆరోగ్యశ్రీ బంద్ పెడతావా అని. ఛీ, ఇంత దుర్మార్గమా? ఈ ఆరోగ్యశ్రీ బంద్ పెడితే పేదోడు ఎక్కడ వైద్యం చేయించుకోవాలి? లేనోడు ఉంటాడు, ఉన్నోడు ఉంటాడు, గింత దరిద్రమా? ఎందుక మీరు రాజకీయం చేసి మీ బతుకులు జడా మోపారు? ఇక పెండింగ్ బకాయిల కోసం డిమాండ్. 1000 కోట్లు చెల్లించాలంటూ నెట్వర్క్ హాస్పిటల్స్ పట్టు. గత ప్రభుత్వంపై ఇక నేపాన్ని నెట్టేసిన మంత్రి దామోదర. ఇక పట్టింపు లేదన్న మాజీ మంత్రి హరీష్ రావు. పాలన గాలి కొదిలి సింగపూర్లో రేవంత్ బోటు షికారులు. ఇక నెట్టింట విమర్శ. గీడ ఆరోగ్యశ్రీ గతి లేదరా నాయన అంటే సింగపూర్లో బోటు షికారులు చేస్తుండు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పేదోడికి వైద్యం చేయించుకోవడానికి డబ్బులు లేక విలవిలలాడుతుంటే రేవంత్ రెడ్డి బోటులో హ్యాపీగా సింగపూర్లో షికారు చేస్తూ ఉన్నాడు. ఇది పరిస్థితి. రాష్ట్రంలో ఇంత ఘోరమైన పరిస్థితి ఇవాళ కాంగ్రెస్ వస్తే మరీ దారుణం అయిపోయింది. చిల్లి గవ్వ లేకుండా అయిపోయింది. చివరికి ఆరోగ్యశ్రీ బంద్ చేసుకుంటే, ఆరోగ్యశ్రీ బంద్ పెడితే ఏంది పరిస్థితి? ఇక చెప్పురు మీరు. రాష్ట్ర ప్రజలారా, ఆరోగ్యశ్రీని బంద్ పెడితే ఈ రేవంత్ రెడ్డిని మనం ఏమని తిట్టాలి? నోరుతో తిట్టాలా? మరి ఇంకెట్లా తిట్టాలి? బోనస్ పైసలు పడలే. ఇక చూడురి, అంతా గందరగోళమే, ఒక్కటి సరిగా లేదు. ఇక సింగపూర్లో విహారయాత్ర చేస్తుండే సీఎం రేవంత్ బోటు షికారు. సింగపూర్లో పర్యటిస్తున్న రేవంత్ రెడ్డి ఆదివారం బోటు షికారు చేశారు. నదులు పునరుజ్జీవనం. చూడురు ఒక్కసారిగో, సింగపూర్లో రేవంత్ రెడ్డి బోటు షికారు చేస్తుంది. చూడురి ఆ మన్మధుడి ఆ లక్షణాలు, చూడురి ఆ ఫేస్లో ఆ కళ, ఆ కథ, అబ్బబ్బబ్బబ్బా ఏమన్నున్నాయా? ఈడనేమో ఆరోగ్యశ్రీ లేదు, ఆరోగ్యశ్రీ బంద్ అయిపోయింది, కళ్యాణ లక్ష్మి లేదు, రైతు భరోసా లేదు. ఇవన్నీ గాలి కొదిలేసిపోయి సింగపూర్లో ఏకంగా పర్యటన చేస్తూ ఉన్నాడు. బోటు పర్యటన. చారిత్రక నదుల పునరుజ్జీవనం, చారిత్రక ప్రయత్నాలు, నీటి నిర్వహణలో పురోగతి గురించి స్థానిక అధికారులను సీఎం రేవంత్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు. ఎక్స్ వేదికగా తన అనుభవాలను కూడా పంచుకుంటున్నారు. ఏం అనుభవాలు పంచుకుంటుండో ఇకపోతే ఎక్స్ వేదికగా తన అనుభవాలను పంచుకున్నారు. ఇక వరల్డ్ క్లాస్ హైదరాబాద్ను తయారు చేయడమే తన ధ్యేయమని పేర్కొన్నారు. వరల్డ్ క్లాస్ హైదరాబాద్ చేస్తాడట. వరల్డ్ క్లాస్ హైదరాబాదు. ఇప్పుడు వరల్డ్ క్లాస్ హైదరాబాద్ ముఖ్యమా? రాష్ట్రంలో రైతాంగం ముఖ్యమా? రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. మరి గది పక్కన పెట్టేసి హైదరాబాద్ను హై క్లాస్లో ఉంచుతా, అద్భుతంగా తీర్చిదిద్దుతా. ఈ మాటలు ఎందుకు? సొల్లు మాటలు, సొల్లు కబుర్లు. ఇక ఈ బోనస్ 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పారు. ఆ బోనస్ గతి లేదట, ఎవ్వరికి బలేదట. ప్రభుత్వం మాట ఇచ్చిందంటే శాసనం కింద లెక్క. ప్రభుత్వం మాట ఇచ్చిందంటే ఒక శాసనం కిందనే లెక్క.
అయితే కాంగ్రెస్ సర్కారు మాటలకే పరిమితం అవుతుంది తప్ప దాని ఆచరణలో పెట్టడంలో విఫలమవుతోంది. సన్న రకం ధాన్యానికి బోనస్ చెల్లిస్తామని మాట ఇచ్చి రైతులను నట్టేట ముంచింది. ఎన్నో ఆశలతో సన్నాలు పండిస్తే అవన్నీ అడియాశలయ్యాయి. బోనస్ అంటే బోగస్ అన్నట్టుగా రేవంత్ సర్కార్ ఇక తీరుందని అన్నదాత మండిపడుతున్నారు. మొత్తానికి దళారులకు అమ్ముకుంటున్నారు. 4 రూపాయలు వచ్చేవని బోనస్ వస్తుందన్న ఆశతో తక్కువ ధరకు ప్రభుత్వానికి అమ్మితే చివరకు అది కూడా లేకుండా పోయిందని వ్యాపారులు విలవిలలాడుతున్నారు. ప్రైవేటు వ్యాపారులకు అమ్ముకుంటే ధర ఎక్కువ వచ్చేది. ప్రైవేటులోకి ఎందుకు అమ్ముతారు, మేము బోనస్ ఇస్తాంలేండి, ప్రభుత్వానికే వడ్లమ్మండి, సన్నాలకు బోనస్ ఇస్తామని చెప్పేవరకల్లా రైతులంతా ప్రభుత్వానికే వడ్లమ్మీరు. ఇక ఇటు ప్రభుత్వం నుండి బోనస్ రాక అటు ప్రైవేట్ సంస్థలకు అమ్ముకోలేక రైతుల్ని నట్టేట ముంచినటువంటి కథ. మరి రేవంత్ రెడ్డి మరి రాష్ట్ర ప్రజల మీద పగబెట్టిండా, మరి ఏం ప్రయత్నం చేస్తుండు? రాష్ట్ర వ్యాప్తంగా రైతుల్లో ఇక నైరాశ్యం. నెలలు గడుస్తున్న ఖాతాలో పడని డబ్బులు. సన్నాలకు 500 బోనస్ ఇచ్చినమన్న ప్రభుత్వం. కుల వృత్తులు అట్లాగే వదులుకుని మరి సాగుబడి. ప్రభుత్వంపై నమ్మకంతో కౌలుకు తీసుకున్న అన్నదాతలు. చివరకు మొండి చేయి చూపిన రేవంత్ సర్కార్. ఉమ్మడి జిల్లా మంత్రులపై ఖమ్మం ఇక రైతులు మండిపాటు. 3 మంత్రులున్నా ఏం లాభం లేదని కథ. ఖమ్మంలో ఉమ్మడి జిల్లా మంత్రులపైన ఖమ్మం రైతుల మండిపాటు. ఇక్కడ 3 మంత్రులు ఉన్నారట. 3 మంత్రులు ఉంటే వాళ్ళ మంత్రుల నుండి ఎలాంటి లాభం లేదు. ఇప్పుడు కాదు, వానాకాలంలో కూడా పంట పొలాలు వర్షంలో తడిసిపోతే అప్పుడు లాభం లేదు, ఇప్పుడు లాభం లేదు. అసలు వాళ్ళకు పైసలు ఖజానా లేదు వాళ్ళ దగ్గర. రేవంత్ రెడ్డి వాళ్ళ ఖజానా ఇస్తే వాళ్ళు మీకు ఏమైనా సాయం చేస్తారు. వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి డబ్బులు ఇవ్వాలంటే ఇస్తారా? వాళ్ళు గెలవడానికి మాత్రమే వాళ్ళ ఇంటి సొమ్మును ఖర్చు పెడతారు. గెలిచిన తర్వాత ఒడ్డు మీద కూర్చున్న తర్వాత ఇంటి సొమ్ము ఖర్చు పెట్టాలంటే ఎవరు ఖర్చు పెట్టరు. పెట్టిన పైసలు గుంజుకునే ప్రయత్నం ఉంటారు. ఇప్పుడు 3 మంత్రులు ఉంటేంది, 40 మంది మంత్రులు ఉంటేంది, 4 మంత్రులు ఉంటేంది. ఇక రైతులు చచ్చిపోతుంటే ఢిల్లీలో ప్రచారాల. ఆయనకు రైతులు చచ్చిపోతేంది, రాష్ట్ర ప్రజలు చచ్చిపోతేంది. ఆయనకు ప్రచారం ముఖ్యం, అబద్ధాలు చెప్పడం ముఖ్యం. రైతు రాజ్యం అంటే ఇదేనా? రేవంత్ పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు. తెలంగాణకే దిక్కు లేదు, ఢిల్లీలో హామీలు ఇస్తున్నారు. రేవంత్ సర్కార్పై ఆర్ఎస్ ప్రవీణ్ మొత్తానికి మండిపాటు. రేవంత్ రెడ్డి మీద క్రిమినల్ కేసు పెట్టాలి ఖచ్చితంగా. పెడితేనే సైర మీద ఉంటాడు, లేకపోతే గిట్లనే టూర్లు తిరుగుతూ ఉంటాడు. ఇంతకుముందే ఓటుకు నోటు కేసు ఒకటి దలగనింది, మన అది మర్చిపోయినట్టున్నాడు. మళ్ళీ ఇంకో కేసు కావాలనేమో మరి. ట్రంప్ ప్రయాణం నేడే. వాషింగ్టన్కు చేరుకున్న అమెరికా నూతన అధ్యక్షుడు. ఇకపోతే అమెరికా అధ్యక్షుడిగా మరోసారి ఎన్నికైనటువంటి మొత్తానికి డొనాల్డ్ ట్రంప్ సోమవారం మధ్యాహ్నం భారత కాలమానం ప్రకారము రాత్రి 10:30 పదవి బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇకపోతే దీనికోసం కుటుంబ సమేతంగా ఆయన ఫ్లోరిడా నుంచి వాషింగ్టన్కు సైనిక విమానంలో చేరుకున్నారు. ఇక 4 ఏళ్ల క్రితం అధికార మార్పిడి సమయంలో క్యాపిటల్ భవంతి పైన తన మద్దతుదారులు చేసినటువంటి హంగామా నడుమ శ్వేత సౌధాన్ని కూడా ట్రంప్ వీడినటువంటి విషయం తెలిసిందే. ఇక ఈసారి ప్రపంచ దేశాల ప్రముఖులు హాజరు కాబోతున్నటువంటి ప్రమాణ వేడుకకు ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. ఇక విపరీతమైనటువంటి చలి కారణంగా వేడుకను బయట కాకుండా క్యాపిటల్ భవంతిలోనే లోపలనే నిర్వహించనున్నారట. మొత్తానికి చలి ఉంది కాబట్టి భవంతి లోపలనే ఏర్పాటు చేయబోతున్నారట సమావేశం. మొత్తానికి ఈసారి ప్రపంచ దేశాల ప్రముఖులు హాజరు కాబోతున్నారట. ఇవాళ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయబోతుండో ఇవాళ. ఇకపోతే మన రేవంత్ రెడ్డి విషయానికి వచ్చేస్తే చూడండి, క్యాపిటల్ అండ్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మనోహర్ కియాతానికి మొత్తానికి జ్ఞాపిక అందజేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి. చిత్రంలో సీఎం రేవంత్ రెడ్డి, అట్లాగే గౌరీ శంకర్, నాగభూషణం, మంత్రి శ్రీధర్ బాబు, జయేష్ రంజన్. శ్రీధర్ బాబు అంటే ఐటీ శాఖ మంత్రి కదా, ఆయన ఉండాలి. ఆయన తీసుకొని పోయినట్టున్నాడు. ఏది సింగాపూరు, ఇంకెటెటు తిరుగుతుర్రో మనకు సింగాపూర్ అంటారు కానీ ఇంకా మరి ఏం ప్రయత్నాలు చేస్తుర్రో మరి ఎటెటు తిరుగుతారు. ఈడంతా గందరగోళ పరిస్థితి ఉన్నదని బయటపడేట్టున్నాడు రేవంత్ రెడ్డి. బాబు వచ్చిండమ్మా. చూడరి, 450 కోట్లతో ఐటీ పార్క్, 10 లక్షల చదరపు విస్తీర్ణంలో హైదరాబాద్లో ఏర్పాటు చేయనున్న క్యాపిటల్ ల్యాండ్. మొత్తానికి ఒప్పందం కుదుర్చుకొచ్చిండు. 450 కోట్లతోని ఐటీ పార్కు హైదరాబాద్లో నిర్మించబోతున్నట. 10 లక్షల చదరపు
చదరపులో మొత్తానికి ఏర్పాటు చేయబోతున్నట. సీఎం రేవంత్ రెడ్డితో చర్చల అనంతరం ప్రకటన, ముఖ్యమంత్రి బృందం సింగపూర్ పర్యటన పూర్తి. ఇక చివరి రోజు వరుసగా పారిశ్రామికవేత్తలతో భేటీ. మొత్తానికి నిన్న పర్యటన పూర్తి అయిపోయిందట. ఇక తిరుగు ప్రయాణం పెట్టేటట్టున్నాడు. ఇక తిరుగు ప్రయాణం వచ్చిన తర్వాత సడన్గా స్థానిక ఎన్నికలు షురు అంటాడా, మరి ఆపుతాడా, మరి ఏం చేస్తాడో, మరి మంత్రివర్గ విస్తరణ చేస్తాడా, క్యాబినెట్ సమావేశం పెడతాడా, మరి రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల మీద మాట్లాడతాడా, మరి మైండ్ ఫ్రెష్ చేసుకోవడానికి బారిపోయినా మరి ఎందుకు పోయిండో తెలియదుగా. రాష్ట్రంలో 450 కోట్ల పెట్టుబడులకు ఇక క్యాపిటల్ ల్యాండ్ కంపెనీ ముందుకొచ్చింది. హైదరాబాద్లో అత్యాధునిక ఐటీ పార్కును ఏర్పాటు చేయనున్నట్లు కూడా ప్రకటించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సింగపూర్లో ఆదివారం జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో కంపెనీ ఈ నిర్ణయం ప్రకటించింది. ఈ సమావేశంలో రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్బాబు, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అయినటువంటి జయేష్ రంజన్, పెట్టుబడుల ప్రచార శాఖ ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి, ఇకపోతే సీఎంఓ స్పెషల్ సెక్రటరీ అజిత్ రెడ్డి, అట్లాగే క్యాపిటల్ ల్యాండ్ తరపున మొత్తానికి దావోస్కు పయనం పెట్టుబడులే లక్ష్యమంట. ఇక సింగపూర్ నుంచి ఆదివారం రాత్రి సీఎం రేవంత్తో పాటు మంత్రి శ్రీధర్ బాబు అధికారులు దావోస్కు బయలుదేరి వెళ్లారు. సోమవారం నుంచి దావోస్లో 4 రోజుల పాటు జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సదస్సులో పాల్గొంటారు. ప్రపంచ వేదికపై తెలంగాణకు ఉన్న అనుకూలతలను ఇక ఈ దేశాలు తిరుగుడు రాష్ట్రాలు తిరుగుడు ఇదే పని పెట్టుకో. ఈడ తెలంగాణ రాష్ట్రం ఆగమైపోయినా పర్వాలేదు, ఆరోగ్యశ్రీ బంద్ చేసినావు, రైతు భరోసా వేస్తలేవు. ఈడ రాష్ట్ర ప్రజల్ని మొత్తం చిక్కుల్లో పెట్టి నువ్వేమో సింగపూరు, అటుపోతే ఢిల్లీ, ఇటుపోతే అమెరికా ఇట్లా తిరుగుతూ ఉండు. ఇక మొత్తానికి హైదరాబాద్ను ప్రపంచ స్థాయి పెట్టుబడులకు గమ్యస్థానంగా పరిచయం చేసే భారీ లక్ష్యంతో రాష్ట్ర ప్రతినిధి బృందం ఈ పర్యటనలో పాల్గొంటోంది. సింగపూర్ పర్యటన విజయవంతం కావడంతో ప్రభుత్వం దావోస్ సదస్సుపై భారీ అంచనాలు పెట్టుకుందట. రోడ్లపై బడి పిల్లలు ఎంత భద్రం. నాచారంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ఏర్పాటు చేసిన ట్రాఫిక్ అవేర్నెస్ పార్కు, మొత్తానికి ట్రాఫిక్ అవేర్నెస్ పార్కును ఏర్పాటు చేసిరట. ఇది 2023లో ప్రమాదాల్లో 300 మంది మృతి, క్షతగాత్రులు 1175 మంది. ట్రాఫిక్ పార్కుల ద్వారా విద్యార్థుల్లో అవగాహనకు ఇక రవాణా శాఖ కార్యాచరణ మొత్తానికి కార్యాచరణ రూపొందించిందట. ట్రాఫిక్ పార్కులు ఏర్పాటు చేసిరట విద్యాలయాల్లో. అంటే చిన్నపిల్లలకి ఇప్పటి నుండే వాళ్ళకి అవగాహన, ట్రాఫిక్ సిగ్నల్స్ పైన అవగాహన ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇక డబుల్ ఇంజన్ సర్కారుతోనే అవినీతి రహిత పాలన. ఎస్, అట్లా చిన్నపిల్లలకి ఇప్పటి నుండి అవగాహన చూపెడితేనే ఇది పర్ఫెక్ట్ అయినటువంటి విషయం, ఇది నిజమైనటువంటి సమాచారం, ఇది ఖచ్చితమైనటువంటి సమాచారం. చిన్నపిల్లలకి ఇప్పటి నుండి ట్రాఫిక్ రూల్స్ చూపిస్తేనే మరి ఎట్లా పోవాలి, ఎట్లా ప్రయాణించాలనేటువంటి ఆలోచన వాళ్ళకు వస్తుంది. డబుల్ ఇంజన్ సర్కారుతోనే అవినీతి రహిత పాలన. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఆత్మహత్యలు వద్దు, కాంగ్రెస్ హామీలపై కొట్లాడదాం, రైతులకు మాజీ మంత్రి హరీష్ రావు సూచన. ఇక బందీల విడుదల షురు, గాజాలో మొత్తానికి మొదలైన కాల్పుల విరమణ ఒప్పందం. ఇక ఆనకట్టల భద్రతకు అత్యవసర ప్రణాళిక. ఇది కథ. ఇకపోతే ప్రభాకర్ రావు పైన మరో అస్త్రం, అమెరికా నుంచి రప్పించేందుకు ఎక్స్ ట్రెడిషన్ ప్రయోగం. మొత్తానికి మరో నిందితుడు శ్రావణ్ రావు పైన కూడా నేరస్తుల అప్పగింత ఒప్పందం అమలు చేయించే దిశగా కసరత్తు. ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఇక్కడ పోతే ప్రభాకర్ రావు, ఇక్కడ పోతే శ్రవణ్ రావు. ప్రభాకర్ రావు పైన మరో అస్త్రం దించబోతున్నారట. ఇక ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రధాన నిందితుడు తెలంగాణ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ అయినటువంటి మాజీ ఓఎస్జీ టి ప్రభాకర్ రావుతో పాటు మరో ముఖ్య నిందితుడు అనేటువంటి అరువుల నిందితుడు, ఇకపోతే అరువుల శ్రవణ్ రావును కూడా మొత్తానికి పట్టుకునేందుకు కూడా అన్ని రకాల ప్రయత్నాల్లో హైదరాబాద్ పోలీసులు నిమగ్నమయ్యారు. ఇక తాజాగా ఎక్స్ ట్రెడిషన్ నేరస్తుల అప్పగింత అస్త్రం ప్రయోగిస్తున్నారు. అమెరికాలో మొత్తానికి తలదాచుకున్నటువంటి ఆ ఇద్దరిని అప్పగించాలంటూ ఆ దేశానికి సమాచారం ఇచ్చే ప్రక్రియను కూడా ప్రారంభించారట. అమెరికాలో అక్రమ వలసదారుగా శ్రవణ్ రావు. ఫోన్ ట్యాపింగ్ విషయమా ఇది? ఏంది ఇంకా వీడని మిస్టరీ ప్రభాకర్ రావుది.
ప్రభాకర్ రావుది ఇంకా కూడా వీడనటువంటి మిస్టరీ. మరి ఫోన్ ట్యాపింగ్ సంబంధించిందా, మరి ఇంకేదా, వగేరా వగేరా ఏందో మరి. ఇక వెలుగు రాసుకొచ్చిన వార్తలు చూడుర్రి. ఏజ్ను ఆపే ఏఐ. ఏజ్ను ఆపే ఏఐ అంటే ఇక నేడు ట్రంప్ ప్రమాణం. ఇక్కడ చూడరిగో, ఏజ్ను ఆపే ఏఐ. ఒకవేళ మనం గిట్లా మన ఏజ్ కానీ మన శరీరం కానీ ఆగిపోయే విధంగా శాస్త్రవేత్తలు తయారు చేసి ఉంటే ఆ రకమైనటువంటి ప్రయోగం ఆ వైద్యం కోసం ఎన్ని కోట్లైనా ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉంటారు. చనిపోయిన వ్యక్తిని మళ్ళీ బ్రతికించడం అనేది కూడా అందుబాటులోకి వస్తే వాడు డబ్బులు అసలు ఏం సంపాదిస్తాడో కూడా తెలియదు. డబ్బుతోని పని లేకుండా సంపాదన వెలుగులోకి వస్తుందా, మరి ఏం జరుగుతుందో కానీ మొత్తానికైతే ఇక్కడ చూడరిగో, ఏజ్ను ఆపేటువంటి ఏఐ అంట. చర్మ కణాలను యంగ్ స్టెమ్ సెల్స్గా మార్చేందుకు పరిశోధనలు చేస్తూ ఉన్నారట. ప్రోటీన్ల ఇంజనీరింగ్కు ప్రత్యేక టూల్ రూపొందించిన ఓపెన్ ఏఐ ఇక సక్సెస్ అయితే మనుషుల జీవిత కాలాన్ని 10 ఏళ్ళు పెంచేందుకు ఛాన్స్ ఉంది. 100 ఏళ్ళు అంటే ఇంకా 10 ఏళ్ళు పెంచడానికి ఛాన్స్ ఉందంట. 100 ఏళ్ళే అనుకున్నాం మనం, ఇంకా 10 ఏళ్ళు పెంచడానికి ఛాన్స్ ఉందట. 110 ఏళ్ళు పెంచడానికి ఛాన్స్ ఉందన్నట్టు. మనుషుల మాదిరిగానే ఆలోచిస్తూ ఎన్నో పనులు చేసి మెదడును చేసి పెడుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ ఇప్పుడు సైన్స్ పరిశోధనకు కూడా సాయం చేస్తోంది. ఏజ్ను తగ్గించి మనుషుల జీవిత కాలాన్ని పెంచే పరిశోధనలో ఇక ఎలా సక్సెస్ అవ్వాలన్న విషయంలో సైంటిస్టులకు కొత్త మార్గాలను చూపుతోందట. ఇక ప్రోటీన్లను రీఇంజనీరింగ్ చేయడం ద్వారా చర్మ కణాలను యంగ్ స్టెమ్ సెల్స్గా మార్చి కొత్త టిష్యూ అవయవాలను కూడా ఉత్పత్తి చేసేందుకు జరుగుతున్నటువంటి రీసెర్చ్లో ఇప్పుడు మొత్తానికి GPT-4b మైక్రో అనేటువంటి ఏఐ టూల్ కీలకంగా మారింది. ఇకపోతే చాట్ జీపీటీతో సంచలనం సృష్టించిన ఓపెన్ ఏఐ సంస్థ ఈ కొత్త ఏఐ టూల్ను కూడా తయారు చేసింది. మనుషుల జీవిత కాలాన్ని కనీసం 10 ఏళ్ళు పెంచేందుకు కూడా ప్రయత్నిస్తున్నటువంటి రెట్రో మొత్తానికి బయోసైన్సెస్ ఇకపోతే సంస్థ ఈ GPT-4b మైక్రో టూల్ను ఉపయోగించి ఇక ప్రోటీన్ల రీజనీరింగ్ పరిశోధనల్లో కీలక ముందడుగు వేసిందని చెప్తున్నటువంటి అంశం. ఇక శరీరము ఖరాబ్ కాకుండా యవ్వనంగా ఉండేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారట. ఇక మహాకుంభమేళలో భారీ అగ్ని ప్రమాదం. ప్రయాగ్రాజ్లో జరుగుతున్నటువంటి మహాకుంభమేళలో ఆదివారం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సుమారు 90 వరకు టెంట్లు కాలి బూడిదయ్యాయి. ఇక భక్తులు సాధువులు భయంతో పరుగులు తీశారు. భారీ అగ్ని ప్రమాదం జరిగిందట మహాకుంభమేళలో. ముగ్గురు బందీలు రిలీజ్. మొత్తానికి హామస్ నిర్బంధం నుంచి ఆదివారం సాయంత్రం 3 మహిళలు విడుదలయ్యారట. ఇదేంటిది? సింగపూర్లో హైదరాబాద్లో కొత్త ఐటీ పార్కు కోసం మొత్తంగా 450 కోట్ల పెట్టుబడులకు రేవంత్ రెడ్డి ఒప్పందం కుదిర్చిండు. మొత్తానికి ఈ ఒప్పందంలో ఇక్కడ చూడు, అభివృద్ధి అడ్డుకునే వాళ్ళకు బుద్ధి చెప్పాలి, అభివృద్ధి అడ్డుకునేటోళ్లకు బుద్ధి చెప్పాలంట. ఈ రేవంత్ రెడ్డి సార్ చెప్తా ఉన్నాడు. ఈయన చేసే అభివృద్ధి అడ్డుకుంటురట ఎవరో. మరి ఎవరు అడ్డుకుంటారు? ఈయన ఏం అభివృద్ధి చేస్తుండు? ఏం అభివృద్ధి చేసినామని అడ్డుకుంటారు నీ అభివృద్ధిని? దొరల పాలన నుంచి తెలంగాణ విముక్తి పొంది ప్రజల తెలంగాణగా మారింది. దొరల పాలన నుంచి విముక్తి పొందిందంట తెలంగాణ రాష్ట్రం. విముక్తి పొంది మరి ఏం సాధించింది? ప్రజల్ని ఇంకా అణిచివేస్తున్నావు తప్ప ఇక ఈ మాటలే తప్ప మీ దగ్గర మూటలు లేవు, చేతలు లేవు, మాటలకే పరిమితం మీరు. సింగపూర్ నదిలో పడవలో ప్రయాణిస్తున్న రేవంత్ రెడ్డి, పడవలో ప్రయాణించు, నువ్వేమో విహారయాత్రలు తిరుగు, మంచిగా విహారయాత్రలు తిరుగు, మనమంతోని ఆడుకో, క్రికెట్ స్టేడియంలో క్రికెట్ చూడు. రాష్ట్ర ప్రజలకు ఏ పండగ వద్దు, ఏ స్టేడియం వద్దు, ఏ విహారయాత్ర వద్దు. గదే కూలీ నాలి చేసుకుంటా కష్టపడుకుంటా బతకాలి. ఇంకా కేసీఆర్ ఉన్నప్పుడన్నా ఇంత రైతు భరోసానో రుణమాఫో కళ్యాణ లక్ష్మో లేనోడికి ఇంత సాయమో ఏదో జరిగింది.
రాష్ట్రంలో పెట్టుబడులు వచ్చినాయి, బ్రహ్మాండంగా హైదరాబాద్ డెవలప్ అయింది. నిన్న నేను హైదరాబాద్కు పోతే అక్కడ ఆటోలా నేను ప్రయాణం చేసిన. ఆయనది నల్గొండ అనంట, ఆటో అనేది నల్గొండ అనంట, నల్గొండ జిల్లా. కోమటిరెడ్డి గురించి ఊంచరాని ఊంచిండు, టూ అన్నాడు. కోమటిరెడ్డిని ఘోరంగా అంటే ఘోరంగా మాట్లాడిండు కోమటిరెడ్డి గురించి. వాడికో ఇంగ్లీష్ రాదు, వానికి తెలుగు రాదు, పోనంటే పోని రానంటే రాని అంటాడట కోమటిరెడ్డి. ఇగో ఈ రకంగా వ్యవస్థ నడుస్తుంది. ఒక్క మంత్రికి కూడా తెలుగు ఇంగ్లీష్ రాదు, హిందీ రాదు. కేసీఆర్ ఉన్నప్పుడు బాగుండే, టయానికి రైతు బంద్ వేసిండు, అన్నీ మంచిగా ఉన్నాయి. వీడు వచ్చిన తర్వాత దరిద్రం అయిపోయింది అన్నట్టుగా మాట్లాడిండు. ఆటో డ్రైవర్, హైదరాబాద్లో ఒక ఆటో డ్రైవర్, చిన్న ఆటోలు ఉంటాయిగా, బజాజ్ ఆటో, ఆ బజాజ్ ఆటో అబ్బాయి మాట్లాడినటువంటి మాటలు. ఇక మళ్ళా జన్మల రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాడట, జన్మలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాడంట. ఆయన ఎప్పుడు దిగిపోతాడనేటువంటి ఆలోచన చేస్తున్నారట ప్రజలు కూడా. మొత్తం రాష్ట్రంలో ఇండ్లు లేని కుటుంబాలు మొత్తానికి 30 లక్షలు. ప్రతి జిల్లాలో ఇక యావరేజ్గా 90,000 ఫ్యామిలీలకు ఇండ్లు లేవు. సొంత 90,000 ఫ్యామిలీలకే ఇండ్లు లేవట. సొంత జాగా కూడా లేనోళ్ళు 11.60 లక్షలు. ఇక జిహెచ్ఎంసీ పరిధిలోనే ఎక్కువ కుటుంబాలు. ఇందిరమ్మ ఇండ్ల సర్వేలో వెల్లడి, సర్కారుకు చేరిన లెక్కలు. సర్వే చేయించడం, లెక్కలు మంచిగానే ఉన్నాయి. మరి వాళ్ళందరికీ ఇండ్లు ఎప్పుడు కట్టిస్తావు? సర్వే చేయించడం వరకే మన పని. ఇల్లు కట్టించడం అనేది అది ఇప్పుడు ఉండదు ఇక, ఎందుకంటే పైసలు లేవు. 40,000 కోట్లు ఇవ్వండి, కేంద్రానికి రాష్ట్ర సర్కారు విజ్ఞప్తి. కేంద్ర బడ్జెట్లో కేటాయింపులు చేయాలని ప్రపోజల్. ఇక 40,000 కోట్లు కావాలంట కేంద్రం మన రాష్ట్రానికి. 40,000 కోట్లు ఇస్తే మరి ఏం పని చేస్తారో. ఇక ఏపీతో సమానంగా తెలంగాణను చూడాలి. మెట్రో, మూసీ, ఫ్యూచర్ సిటీ, RRR ఇక ప్రాజెక్టులకు నిధులు ఇవ్వండి. అడిగిందన్నీ వీటికే నిధులు. మెట్రో కంట, మూసీ కట, ఫ్యూచర్ సిటీ, RRR ప్రాజెక్టులకు నిధులు ఇవ్వండి. ఇవన్నీ వాళ్ళు సంపాదించుకునే కోసం, వాళ్ళ సంపాదన కోసమే ఇవి అడిగేటి. ఒక విషయం ఏంటంటే మెట్రో ప్రారంభించాలి, కాంట్రాక్టు పట్టాలి. మూసీ అదే అవసరం లేనిదే, మూసీని కాంట్రాక్టు పట్టాలి, పైసలు కొట్టేయాలి. ఫ్యూచర్ సిటీ అట, అన్ని డబ్బులు సంపాదించుకునేటే. ఈ రకంగా 40,000 కోట్లు ఇర్రి తెలంగాణ రాష్ట్రానికి కూడా ఏపీ మాదిరిగానే మాకు కూడా నిధులు ఇవ్వండి, మా రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి చేయండి. ఈ నిధులు ఇస్తే 40,000 కోట్లలో 20,000 కోట్లు వీళ్ళే మింగుతారు. 20,000 కోట్లు. ఇకపోతే స్పోర్ట్స్ స్కిల్ వర్సిటీలకు సహకారం అందించాలి. కేంద్ర పథకాల కింద ఇచ్చేటువంటి నిధులు పెంచాలి. ఇక IIM కేంద్రీయ విద్యాలయాలు, ఇక నవోదయాలు ఏర్పాటు చేయాలి. పెండింగ్ నిధులన్నింటినీ విడుదల చేయాలని వినతి. పెండింగ్ నిధులన్నీ విడుదల చేయాలని వినతట. ఎవరు కోరిరా? మా ముఖ్యమంత్రికి లేఖనే బాయా, మరి లేఖలో వాళ్ళు రాసిరు. టీచర్ల మ్యూచువల్ డీల్స్. ఇక చూడరిగో, టీచర్ల బదిలీలు జరుగుతూ ఉన్నాయి. టీచర్లు మ్యూచువల్ డీల్స్ చేస్తూ ఉన్నారట. ఇక 100 కోట్లు ఇక చూడరు, ఇక్కడ చూడరు ఒకసారి. రూపాయలు 100 కోట్లు కోరుకున్న చోట ట్రాన్స్ఫర్ కోసం ఉపాధ్యాయుల మధ్య దద్ద. ఇకపోతే అందిన కాడికి రాబట్టుకుంటున్న కొందరు రిటైర్ కాబోయే టీచర్లు. హైదరాబాద్ శివార్లో ఇక పోస్టింగ్కు 50 లక్షల వరకు డిమాండ్. అమ్మని అమ్మ, పోస్టింగ్ కోసం 50 లక్షల డిమాండ్ అంట హైదరాబాద్లో. జిల్లా కేంద్రాల్లో పోస్టుకు 20 లక్షల నుంచి 30 లక్షలు. కనీసం 15 లక్షలు ఇస్తేనే మొదటి అండర్ టేకింగ్ లెటర్. ఇక పరస్పర బదిలీలకు ఇటీవలే సర్కారు పచ్చ జెండా. విచారణ జరిపితే బయట పడనున్న దందాల భాగోతం. కోరుకున్న పోస్టింగ్ కోసం కొందరు టీచర్లు లక్షలు పోస్తున్నారు. హైదరాబాద్కు దగ్గరగా వచ్చేందుకు ఎంత పెట్టడానికైనా రెడీ అయ్యారు. దీంతో వందల సంఖ్యలో మ్యూచువల్ డీల్స్ కుదిరాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఈ దందా విలువ 100 కోట్ల పైమాటే. గత 10 ఏళ్లుగా బదిలీలు సరిగా లేకపోవడం, 317 జీవోతో ఇక భార్యాభర్తలు చెట్టుకు పుట్టకు కావడంతో సొంత ప్రాంతాలకు వచ్చేందుకు కొందరు ఉపాధ్యాయులు ఎంత డబ్బైనా ఖర్చు చేసేందుకు వెనకాడడం లేదు. ఇది పరిస్థితి. గత సర్కార్లో చెట్టుకు పుట్టక అన్నట్టుంటే ఇప్పుడు బదిలీలు చేపడుతురట. ఈ బదిలీల సమయంలో ఈ బదిలీలు చేపట్టడం కూడా కింది వర్గాలకు డబ్బులు సంపాదించి పెట్టడానికి. రేవంత్ రెడ్డి ఏ కార్యక్రమం షురూ చేసినా
ఆ కార్యక్రమం మొత్తం డబ్బులు సంపాదించుకునే కార్యక్రమాలకు సంబంధించిన పనులే తప్ప ఇంకొకటి లేదు. ఇక అన్ని ఫైరోకులతో కూడుకున్న పనులే. నీళ్లు కావాలి, నిర్వహణ వద్దు. ఉమ్మడి ప్రాజెక్టులపైన ఏపీ తీరిది. ఉమ్మడి ప్రాజెక్టులపైన ఏపీ తీరిట్లా ఉన్నదట. శ్రీశైలం, నాగార్జున సాగర్, పెద్దవాగు ఇక మెయింటెనెన్స్ ఇక గాలి కొదిలేసిన పక్క రాష్ట్రం. వాళ్ళు ఆపరేట్ చేస్తున్న శ్రీశైలం ప్లంజ్ పూల్లో భారీ గొయ్యి ఏర్పడిన ఇక రిపేర్లు చేపట్టట్లేదు. మనం ఆపరేట్ చేస్తున్న సాగర్లో సగం చెరబట్టి ఇక మరమ్మతులకు మాత్రం పైసా ఇవ్వట్లేదు. ఇక మొత్తానికి పెద్దవాగు విషయంలోనూ అదే తీరు. ఇకపోతే కేఆర్ఎంబి ఇక జిఆర్ఎంబీలకు మరోసారి ఫిర్యాదు చేసే యోచనలో తెలంగాణ ఉందట. ఎస్సీ వర్గీకరణ పైన సుప్రీం తీర్పు. ఇక రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్ధం. ఎస్సీ వర్గీకరణ పైన సుప్రీం తీర్పు. మొత్తానికి రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్ధం. తీర్పు అమలు చేయాలంటే ఆ ఉత్తర్వులు ఆర్టికల్ 341ను సవరించాలి. ఇక కంచ ఐలయ్య బీజేపీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో వర్గీకరణ పైన సైలెంట్గా ఉందని వ్యాఖ్య. బీజేపీ ఎక్కడెక్కడైతే అధికారంలో ఉందో అక్కడ వర్గీకరణ అనేది లేకుండా పోయిందట. ఎస్సీ వర్గీకరణ జడ్జిమెంట్ పైన రౌండ్ టేబుల్ మీటింగ్. పలు సలహాలు సూచనలు ఇచ్చిన మేధావులు. ఇది మరో రైతు ఆత్మహత్య. బ్యాంకు అధికారుల వేధింపులు, పురుగుల మందు తాగి బలవన్మరణం. ఇక ఉట్నూరులో ఘటన. వరుస ఆత్మహత్యలపై హరీష్ రావు దిగ్భ్రాంతి. ప్రాణాలు తీసుకోవద్దంటూ విన్నపం. ఇక ప్రభుత్వానిదే బాధ్యత అంటూ ఆగ్రహం. మొత్తానికి ఆత్మహత్య. మరో రైతు ఆత్మహత్య చేసుకున్నట. అప్పు తీసుకున్న బాధకి అప్పు కట్టకపోతే బ్యాంకు వాళ్ళ వేధింపులకు రైతు ఆత్మహత్య చేసుకొని బలైపోయాడు. రేవంత్ రెడ్డి పైన క్రిమినల్ కేసు పెట్టాలి, ఇంకా ఏమైనా పెట్టాలి. రైతు ఆత్మహత్య ముమ్మాటికి ప్రభుత్వ హత్య. రుణమాఫీపై ప్రభుత్వానివన్నీ అబద్ధాలే. అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకోవద్దు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విజ్ఞప్తి. ఇక రైతులు చచ్చిపోతుంటే ఢిల్లీలో టూర్లు. కేటీఆర్ విజ్ఞప్తి. రైతులు ఆత్మహత్య చేసుకోవద్దంటూ కేటీఆర్ చెప్తున్నటువంటి మాట. అప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారు? ఇక ఇది కమిషన్ల పాలన. ఏదైనా కమిషన్ల పాలన. ఈటల రాజేందర్ చెప్తుండ్రు చూడిగా. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన ఎట్లా ఉందంటే కమిషన్ల పాలన లెక్క ఉన్నది. దుకాణాలు తెరిచి వసూలు చేస్తున్నారు. 7 నుంచి 10% కమిషన్. రాష్ట్ర కార్యాలయంలో ఎంపీ ఈటల. మొత్తానికి రేవంత్ సర్కార్పై మల్కజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం దోపిడీకి తెరలేపిందని కూడా మళ్ళీ అధికారంలోకి వస్తామో లేదో అని ఇక అందిన కాడికి దుండుకుంటుందని కూడా ధ్వజమెత్తారు. తన రాజకీయ జీవితంలో ఇంత అసమర్థ అవినీతి ప్రభుత్వాన్ని చూడలేదని కూడా అన్నారు. ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆర్థిక శాఖలో కమిషన్ లేకుండా ఒక్క బిల్లు మంజూరు చేయడం లేదని కూడా 7 నుంచి 10% కమిషన్ లేనిదే చిన్న బిల్లు కూడా ఇవ్వడం లేదని కూడా ఈటల సంచలన ఆరోపణలు చేశారు. ఇక ఇళ్లల్లో ఉండే వాళ్ళు కూడా దుకాణాలు ఓపెన్ చేసి వసూలు చేస్తున్నారు. ఇక పేదల జోలికి వస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ఇకపోతే ఇది నిజాం సర్కార్ కాదని ఇక బాస్ల ఆదేశాల మేరకు పనిచేసే అధికారులు, పోలీసులు మారకపోతే శిక్ష తప్పదని కూడా వార్నింగ్ ఇచ్చినటువంటి బండి సంజయ్. ఇకపోతే అరవింద్ గాలి మాటలు ఇకనైనా మానుకో. అరవింద్, నీ గాలి మాటలు ఇప్పటికైనా మానుకో. పసుపుకు కనీస మద్దతు ధర సాధించాలి. దిగుమతులపైన కేంద్ర నియంత్రణ ఉండాలి. అప్పుడే పసుపు రైతుకు సంపూర్ణ న్యాయం జరుగుతుంది. బోర్డు కోసం కొట్లాడినప్పుడు అరవింద్ రాజకీయాల్లోనే లేరు. ఎంపీగా ఉన్నప్పుడు కేంద్రంపై ఒత్తిడి తెచ్చాను. ప్రముఖ వ్యూహంతో ఇక అలుపెరగని పోరాటం చేశాను. బోర్డు ప్రారంభోత్సవం బీజేపీ కార్యక్రమంలా చేశారు. ఇక జాక్రాన్ పల్లిలో ఎయిర్పోర్టుకు డిమాండ్. గతంలో 800 ఎకరాలు కేటాయించిన కేసీఆర్. నిజామాబాద్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతున్నటువంటి మాటలు. ఇది కథ. ఇకపోతే సముద్ర గర్భంలో ఆక్సిజన్ ఉన్నట్టు మొత్తానికి శాస్త్రవేత్తలు కనిపెట్టినారంట. ఇకపోతే సైఫ్ను ఓడించి బంగ్లాదేశీ మొత్తానికి అమల్లోకి కాల్పుల విరమణ. ఇక మహాకుంభమేళలో భారీ అగ్ని ప్రమాదం. ఎన్పిఏలో ఇండోర్ షూటింగ్ రేంజ్ అంట. ఇక రాజధానిలో కొత్త ఐటీ పార్క్ కోసం రేవంత్ రెడ్డి నానా తంటాలు పడతా ఉన్నాడు, నానా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. రాజధానిలో
కంపెనీలు ఏర్పాటు చేస్తున్నట రేవంత్ రెడ్డి. కేసీఆర్ హరీష్ ఈటలకు సమన్. ఇకపోతే ఏజ్ ఇక్కడ జస్ట్ నంబరే, ఏజ్ ఇక్కడ జస్ట్ నంబరేనంట. వృద్ధాప్యంలోనూ చురుగ్గా వ్యవసాయ పనులు. ఈ రకంగా వృద్ధాప్యంలో కూడా చురుగ్గా వ్యవసాయ పనులు చేసేటోళ్ళు చాలా కష్టం, అరుదుగా ఉంటారు. ముఖ్యంగా ఆ గ్రామంలో మొత్తం కూడా ఆరోగ్యంగా ఉన్నారట. ఎవ్వరికి కూడా బీపీ లేదు, షుగర్ లేదు. మరి ఇదేం ఊరు? బీపీ షుగర్ లేనటువంటి గ్రామం ఇది. ఒక్కరికి కూడా వృద్ధాప్యం అంటే ముసలోళ్ళు అయిన తర్వాత కూడా వాళ్ళు పని చేసుకుంటూనే ఉన్నారట. మంచిగా వ్యవసాయము, కూలీ పనులు అన్నీ చేసుకుంటున్నారట. ఒక ఏజ్ అనేది ఒక నెంబర్ మాత్రమే, కానీ శరీరానికి అలుపెరగనటువంటి పని చేస్తున్నారట మొత్తానికి. ఆ పల్లెలో ఆరోగ్య సిరులు, చిరుధాన్యాల ఆహారమే ఆరోగ్య రహస్యం. దరిచేరని బీపీ, షుగర్, ఇతర దీర్ఘకాలిక వ్యాధులు. ఇది ఎక్కడుంది? సంగారెడ్డి జిల్లాలోని సిరిధాన్యాల సాగు గ్రామం. సంగారెడ్డి జిల్లాలో ఉందట ఈ గ్రామం. ఒక విషయం ఏంటంటే ఇక్కడ పానమంతా నీ మీదనే ఉన్నది, ఓసారి కనబడు బిడ్డ అని అడుగుతున్నటువంటి ఓ తల్లి ఆవేదన. పిల్లల కోసం తల్లి ఆవేదన. వచ్చి చూసిపో కొడుక. దశాబ్దాలుగా అజ్ఞాతంలోనే సీనియర్ మావోయిస్టులట. ఎన్కౌంటర్లో దామోదర్ మృతి చెందారన్న ప్రచారం నేపథ్యంలో తమ వారి కోసం కుటుంబాల ఆవేదన. ఎక్కడ ఎన్కౌంటర్ అయినా వారి గుండెల్లో ఆందోళన. తమ వాళ్ళు ఎక్కడంటూ ఇక వెతుకులాట. ఒక్కసారైనా చూడాలని ఆరటం. నా పానం పోకముందే ఒకసారి కనబడు బిడ్డ. నా కళ్ళతో చూసినాక పానం విడవాలని కూడా ఉంది. షుగర్, బీపీ, మెడ నొప్పులు, కాళ్ళ నొప్పులతోటి బాధపడుతున్న చెవులు వినబడతలేవు. నిన్ను చూడాలని నా కళ్ళు ఎదురు చూస్తున్నాయి. పానమంతా నీ మీదనే ఉన్నది. నీకోసం ఇక గోళీలు మింగే బతుకుతున్నా. ఒక్కసారి వచ్చి చూసి పో కొడుక అంటూ మావోయిస్టుల అగ్రనేత కంకణాల రాజిరెడ్డి తల్లి. ఇగో చూడరిగో, తన కొడుకు ఎక్కడున్నా రావాలే, నీకోసం నేను ఎదురు చూస్తూ ఉన్నా అని చెప్తుంది తల్లి. ఎక్కడ ఏ ఎన్కౌంటర్ జరిగినా మా కుమారుడే చనిపోతుండా ఏంది అనేటువంటి భయంతో ఆ తల్లి విలవిలలాడుతుందంట. ఇక ఆ మావోయిస్టు అగ్రనేత కంకణాల రాజిరెడ్డి జర ఎక్కడున్నా నీ తల్లి కోసమట ఒకసారి వచ్చిపో. బడే దామోదర్కు ఏమైంది? ఘటనా స్థలిలో మావోయిస్టు అగ్రనేత గాయపడ్డట్టుగా సమాచారం. చనిపోయాడని నిర్ధారించిన పోలీసులు. ఇక ఫేక్ లేక అంటున్న దామోదర్ అనుచర వర్గాలు. మొత్తానికి ఇది వార్త.